ఇంకోటి చెప్తా, మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా దేని మీద నడిచింది? 350 400 అంటే అది సప్లై చేసే రేట్ కాదు, కాబట్టి ఇది జంతువుల కొవ్వు, ఇంకోటి కల్తీ అని అన్నారు. సరే అది లేదని వాళ్ళు సిట్ అంటే ఇది కాకపోతే బాత్రూమ్ కెమికల్ అన్నాడు. ఇంకా అంతగా అది ఎందుకంటే వాళ్ళు ఎవరో కెమికల్ కొన్నారని. లేదు ఏదో కల్తీ ఉంది కదా అని ఇంకో అన్నారు. ఎవరైనా కల్తీ చేస్తే రోజు హోటళ్ల మీద ఎట్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడి చేస్తారో, ఇంకో దగ్గర ఎక్కడో చేస్తారో, క్వాలిటీ స్టాండర్డ్స్ చూసేవాడు, సిస్టమ్స్ అవి పనిచేస్తుంటాయి, వాటి మేరకు వాటిని పట్టుకుంటుంటారు, యాక్షన్ తీసుకుంటుంటారు అనే ఒక నమ్మకం, విశ్వాసం. దానికంటే ముఖ్యంగా మనం ఒక హోటల్కు పోయినా, ఎందుకు టెంపుల్ అక్కర్లా, హోటల్కు పోయినా ఇట్లా అనుమానాలతో చూడడం మొదలు పెడితే అసలు ఎవడు ఏం తినలేడు. విశ్వాసంతో నమ్మకంతో జరుగుతుంది. హెరిటేజ్ పాలు తీసుకుని అదే నమ్మకం తాగాల్సిందే. నేను చంద్రబాబు నాయుడు కాబట్టి భావిస్తానంటే కుదరదు. ఈ విశ్వాసం నమ్మకమే. చెక్స్ ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి, వాటి కంట్రోలింగ్ ఇది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పెద్ద కంపెనీ అయితే ఇంకా బాగా చేస్తారు అనే నమ్మకం, విశ్వాసంతోనే తీసుకుంటారు. దాంతో కూడా ఆడుకున్నాడు ఆయన. టెంపుల్ వీటితో ఆడుకున్నాడు, దేవుడితో ఆడుకున్నాడు, దేవుడి ప్రసాదంతో భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. అంతా చేసి దేనికంటే ఈ రేటు పెంచడానికని. ఓకే, బాగానే ఉంది. మామూలు ఏమనుకున్నా ఇంతకుముందు అన్నట్టు ఎక్కువ రేట్ అంటే మోర్ స్టాండర్డ్, మోర్ క్వాలిటీ అనుకుందాం. ఈ మధ్య కూడా ఆయన లోకేష్ అన్నట్టున్నాడు, మంచినీళ్ళు కావాలంటే 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది అని. మరి అతనికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత కమ్ముతున్నారో కూడా తెలిసిన ఈ మధ్య అన్నాడు, నాకు గుర్తుండి, అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో బయట ఎవరితోనో మాట్లాడుతూ ఎక్కడ దొరుకుతుంది అని దబాయించినాడు. మరి 550కి వాళ్ళ నెయ్యే ఇస్తున్నారు, 540కో ఎంతకో, 541కి ఎంతకో ఇస్తున్నారు. మరి అది ఏం నెయ్యో అర్థం కావట్లా, అది కల్తీ నెయ్యి అనుకోవాలా తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కూడా మళ్ళీ ఒకటి చేశారు, సంఘంకు మళ్ళీ అది కూడా వింత లెక్క, దానికి ఒక జస్టిఫికేషను. ఏదైతే 716 రూపాయలతో వీళ్ళకు మన కేఎంఎఫ్ నందినికి ఇచ్చారో దాంట్లో నుంచి సంఘంకి ఇచ్చిన 5 లక్షలతో పాటు 15% వాళ్ళకేదో ఒక రైట్ ఉందంట. అంటే ఎవరిదైనా రేట్ తక్కువకుండి క్వాలిటీ ఉంది అనుకుంటే 15% వరకు ఇంకోటి హై రేట్ ఉన్నది తీసి ఇచ్చే ఉన్న వాళ్ళ రైట్, బోర్డు రైట్ నుంచి ఉపయోగించుకుంటూ, దీనివల్ల మేము 80 లక్షలు సేవ్ చేస్తున్నాము. ఎందుకంటే 716 ఎక్కువ రేటు, వేరేది 599 అనేది తక్కువ రేటు. అంటే కేజీకి 117 రూపాయల 92 పైసలు మిగులుతుంది. అందువల్ల మేము దీనికి దాని నుంచి తీసి 15% అంటే 75,000 కేజీలు ఇస్తున్నాం. ఇంకో రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు. మరి నువ్వు ప్రైసే క్రైటీరియా, ఈ జస్టిఫికేషన్ అక్కడికి పోతే మళ్ళీ దాని నుంచి దించి నేను సేవ్ చేస్తున్నానని మళ్ళీ కిందికి దానికి ఒక జస్టిఫికేషన్ తీసుకొచ్చి 599కి ఏ రకంగా ఇస్తారు? ఇక్కడ నుంచి 716కు పోకపోతే కల్తీ అని ముందు ముద్ర వేసి 716కు పోయినాక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ తగ్గించి, ఆ తగ్గించిన 658కి 600కు తన జోబు సంస్థలుగా అనుకోవడానికి కావాల్సినంత ఆధారాలు ప్రైమా ఫేసి ఇవి కనపడుతున్న సంస్థలకు, లేదా తనకు పూర్తి సంబంధాలుండి అత్యంత సన్నిహిత సంబంధాలున్న 2 కంపెనీలకు, అటువైపు ఇందాపూరు, ఇక్కడ సంఘంకు ఇచ్చేంత వరకు ఈ జర్నీ మీరు గమనిస్తే, ప్రయాణం 2024 సెప్టెంబర్లో ఈయన చేసిన నీచమైన ఆరోపణ దగ్గర నుంచి, బాధ్యతారహితమైన ఆరోపణ దగ్గర నుంచి 2025 అక్టోబర్ వరకు జరిగింది చూస్తే, ఫస్ట్ ఒక షాక్ ఇచ్చి ఎంత రేటు పెంచినా పర్లేదు, జనం అంటే క్వాలిటీ రావాలంటే మరి రేటు ఇవ్వక తప్పదు కదా అన్నది తీసుకొచ్చి, ఆ తర్వాత దాంట్లో నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేటట్టు చేసి, తనకు అనుకూలంగానో తన మాట వినేనో తన సన్నిహితమైన సంస్థలకు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్టు కట్టబెట్టారు అనేది నా ఆరోపణ. ఇది బలమైన ఆధారాలు, క్లియర్గా స్పష్టమైన ప్రైమా ఫేసి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ ప్యాటర్న్లో. దీనికి సంబంధించినంత వరకు ఇంకోటి చూసాం, పోనీ రేటు ఏ రకంగా
నిజంగానే ఇదేమన్నా ఇప్పుడు 550 మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే గిట్టుబాటు కాకుండా ఎవరు బిజినెస్ చేస్తాడని అయితే ఎవరు అనుకోరు. అయినా సరే ఎంత పడుతుంది పాలదని 4-5 సంస్థలను, కోఆపరేటివ్ సంస్థలను, ఇండివిజువల్ డైరీలు నడుపుకుంటున్న వాళ్ళను, చిన్న సైజు వాళ్ళని అడిగితే కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ప్రివైలింగ్ రేటు 33 నుంచి 35 రూపాయలు లీటరు, 32 నుంచి 35 అంటున్నారు. సీజన్ బట్టి కొంచెం అటు ఇటు కావచ్చని. దాని ప్రకారం వేసుకుంటే 4% ఫ్యాట్ ఇది ఉంటుంది అనుకుంటే 100 లీటర్లకు 4 కేజీలు నెయ్యి వస్తుందని ఆ లెక్కన వేసి మొత్తం లెక్కలు తీస్తే 400 రూపాయల నుంచి 430 రూపాయలు విత్ ఆల్ ఖర్చులతో సహా, అంటే బై ప్రోడక్ట్గా వస్తుంది కాబట్టి, మళ్ళీ స్కిమ్డ్ మిల్క్ వేరే అమ్ముతాం కాబట్టి, అమ్ముకుంటారు కాబట్టి అది 27 రూపాయలు 28 రూపాయలకు, ఇంతకంటే ఎక్కువ రాదు అనేది కనిపిస్తోంది. ఈ రేటు నుంచి 650 రూపాయలైనా, 658 అయినా, 700 అయినా అదంతా కూడా అప్పనంగా మొత్తం లాభం అంతా, లాభం కాదు, టీటీడీని దోచుకొని, దేవుడి సొమ్ము దోచుకొని ఇంకోటి కట్టబెట్టడమే అవుతుంది. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. ఇంకోటి అడుగుతా, చూసాము వెళ్ళి చూస్తే వీళ్ళందరూ ఇన్ని తిప్పలు పడి బయట మార్కెట్లో పెట్టుకొని అమ్ముకునే బదులు ఇక్కడ ప్యాకింగ్ లేదు, మార్కెటింగ్ కాస్ట్ లేవు. దానికంటే ముఖ్యంగా 30 రోజుల్లో పేమెంట్, 30 డేస్లో టీటీడీ దాన్ని ఏమంటాం, తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు డబ్బులు పే చేస్తుంది. ఇది క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యి వచ్చిన వీటికి. ఏ బిజినెస్కైనా 10 లక్షల లీటర్లు, 5 లక్షల కేజీలు, 10 లక్షల కేజీలు, 20 లక్షల కేజీలు ఆర్డర్లు వస్తుంటే ముందు బిజినెస్ స్టెబిలైజ్ కావడానికో గ్యారంటీ ఆర్డరు, ఫైనాన్షియల్ ఫ్లో వీటికి కానీ, క్యాష్ ఫ్లోకి కానీ ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ సేవింగే నీకు 10-12% ఉంటుంది, లేకపోతే 8-9% పెద్ద సంస్థలు అయితే బ్యాంకులో. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాఫిట్ అనుకుంటాయా, అనుకోవా? ఆరోగ్యశ్రీకి ఏ ఉద్దేశంతో ఇంకా అక్కడ పే చేయట్లే, ఆయన 2 నెలల నుంచి అప్పులు అట్లే ఉన్నాడు, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టుకుంటారు. అయినా సరే ఎందుకు వస్తారు ఆసుపత్రిలో? ఎందుకు వస్తారంటే సబ్సిస్టెంట్ అంటే స్టేబుల్ బిజినెస్, సర్టన్ పర్సెంటేజ్ క్యాష్ ఫ్లో ఉంటుంది, వస్తే వాడు పే చేస్తే గవర్నమెంట్ నుంచి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఎక్కడికి పోదు, అందుకే రూపాయిది ₹1 చేస్తారు అక్కడ. సర్జరీలు చేసినా, ఓడి చేసినా, బయట మామూలు బైపాస్ 3-4 ఎంత తీసుకుంటే బయట తీసుకుంటే మామూలు దీనికి 1,00,000-1,50,000 ఇక్కడ ఇస్తే, సో ఏది తీసుకున్నా కూడా 50% లెస్కో, ఇంకా తక్కువ ఎక్కువ వీలేనివి అయితే ఇంకా తక్కువకో, అంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది, బిజినెస్ నడుస్తుంది, రెగ్యులర్ రెవెన్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో, గ్యారంటీడ్ రెవెన్యూ అనే ఉద్దేశంతో దానికి ఆరోగ్యశ్రీకి ప్రిఫర్ చేస్తారు. అంతేగాని ప్రాఫిట్స్ వస్తాయని కాదు, ప్రాఫిట్స్ ఇంకో దగ్గర వస్తాయి. సేమ్ కేసు విత్ డైరీస్, ఇక్కడ అడ్వాంటేజ్ 30 రోజుల్లో పేమెంట్ వస్తుంది. అంటే నా పాయింట్ ఏదంటే టీటీడీకి నెయ్యి సరఫరా, ఇంత పెద్ద ఆర్డర్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఇస్తాంటారని అనుకోను, నెయ్యికి సంబంధించి. ఇలాంటి దాని మీద 400 రూపాయలకో 450కో సప్లై చేస్తే దాంట్లో జంతువుల కొవ్వు ఇంకొకటో మన బాత్రూమ్ కెమికల్ కలిసి ఉంటుంది తప్ప ఇది కుదరదని అంటే ఇంకా అంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుందా? మళ్ళీ చెప్తున్నా, 5 స్టార్ హోటల్ కూడా ఎక్కడ కల్తీలు జరగవచ్చు, జరిగినప్పుడు వాడు చెక్ చేసేవాడు పట్టుకుంటాడు, ఎవడో పట్టుకుంటాడు, యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకు గవర్నమెంట్లోని డిపార్ట్మెంట్స్లో పద్దలు వేస్తే ఏదో దగ్గర ఇది ఉండొచ్చు, దానికి ఏసీబీ రైడ్లు చేస్తుంటారు, పట్టుకుంటారు, ఇంకోటి చేస్తుంటుంది. కానీ అది కోట్ల మంది సెంటిమెంట్స్ దెబ్బతినేట్టు, లేకుంటే దేవుడి దీనికి సంబంధించి ఉన్న ఏ విశ్వాసం అయితే నిలబెడుతుందో దాన్నే దెబ్బ కొట్టే రకమంతా పోయి ఈ చండాలమైన దీంట్లో ఎట్లా దోచుకోవచ్చు అనే ఒక ఆలోచన కోసం అంతవరకు దిగజారిపోయేంత హిస్టరీ అయితే ఎక్కడా కనపడదు, ఇక్కడే కనపడుతుంది మనకు. ఈ రేటుకు వర్కౌట్ అవుతుందా కాదా అని అంటే, వాడికి వర్కౌట్ అయితే సప్లై చేసి ఇదైనప్పుడు ఇంకొక దీంట్లో 2 యాంగిల్, 400-450కి సంబంధించి వాడికి వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎందుకు 700-650 అయినప్పుడు ఎవరు కాంపిటీషన్లో రావట్లా? అది కూడా పెద్ద క్వశ్చనే. డైరీలు ఎందుకు, డైరీలు టీటీడీ దాంట్లో
600, 650కి 700కు ఎందుకు పోటీలో పాల్గొనట్లా? వస్తుందో రాదో వాళ్ళకి టెండర్ అనవసరం. సింగిల్ బిడ్లు రావడం ఏంది? దీని వెనక మనకు మామూలు కాంట్రాక్ట్ టెండర్లలో ఎట్లయితే రింగు ఫామ్ అయి మీకు ఇక్కడ వేయండి, ఇక్కడ ఇంత కోట్ చేయండి అని ఏదైతే సిండికేట్లు అయ్యి రింగు ఫామ్ అయి నడుపుతారో వీళ్ళు, ఆ బాపతు చక్రం తిప్పుతున్నారు దీని వెనకనే ఖచ్చితమైన అనుమానం రావడానికి అవకాశం ఉందా లేదా? ఉందని అందరికీ అనిపిస్తుంది. సో ఇది మొత్తం నాకు దీన్ని లోతుగా కొంచెం చూస్తే ఇక్కడ కనపడిన వాటన్నిటినీ ఏదైతే మనకున్న ఆధారాలు వీటన్నిటినీ తీసుకుంటే సమ్అప్ చేస్తే ఒక టైం లైన్, ఒక ప్లాన్డ్ దీనిగా 2024 సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ ఆరోపణల పర్వం అనేది 2025 అక్టోబర్ వచ్చేసరికి ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న ప్రైస్ రేంజ్ ఏదైతే పోవాలనో దాని వరకు తీసుకెళ్ళి మళ్ళీ స్టేబిలైజ్ చేసి తనకు సంబంధించిన కంపెనీలకో ఇంకోటికో వాటికి వచ్చే రకంగా ప్లాన్ జరిగింది అనేది అనడానికి బలమైన ఇదైతే దీంట్లో కనపడుతుంది. ఈ రూపంలో ఈ ఏడాదిన్నరలోనే కేవలం ఈ క్రీమ్ ఈ ఆవరేజ్ ఏదైతే తీసుకుంటే ఎక్స్ట్రా పే చేసింది ఎన్ని లక్షల లీటర్లు వీటన్నిటిని లెక్కేసి చూస్తే ఐ థింక్ ఆయన నాయుడు మాటలోనే 90 లక్షల లీటర్లు ఎంతో ఉన్నట్టుంది అనమాట చేసేసి కనీసం 150 నుంచి 200 కోట్ల పైన దోపిడీ జరిగింది అని ప్రైమా ఫేసి అనుకోవడానికి బలమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ విచారణ లాంటిదే జరగాలి, లోతుకు పోవాలి. పనిలో పని మిగిలిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 14 నుంచి 24 వరకు ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే రేట్లు ఏ రకంగా ఉన్నాయి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేశారో మొత్తం కూడా ఆ పర్వీలోకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఏమేమి అవినీతి జరిగిందో కూడా మొత్తం బయటకు తీయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైన దృష్టితో దాన్ని చూసి దీన్నే ప్రధానంగా ఇచ్చేసుకుని ఈ 12 ఏళ్ళగా 14 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న మొత్తం దీన్ని కూడా ఆ పరిధిలో చేసి జరిపితే అసలు బండారం ఆధారాలతో సహా బయటపడుతుంది అనేది మా ఆలోచన. మీ మీడియా ద్వారా ప్రజల దృష్టి కూడా ఇదే తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు చేసినది ఏంటి అంటే తనకున్న దీనికి చాలదని ఇంకొంచెం దోచుకోవడం ఎట్లా దాంట్లో ఒక ఇన్నోవేటివ్ పద్ధతిలో ఈ దుష్ప్రచారానికి నిజమైన ప్రచారానికి పాల్పడి గుట్టు చప్పుడు కాకుండా రేట్లు పెరిగేట్టు చేసి దాన్ని ఎవరు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నిస్తే ఇదే వస్తుంది. ఎందుకంటే తక్కువ అంటే కల్తీ అంటారు ఎవరు భయంతో ఈ రేట్లు పెంచుకొని అదే స్టాండర్డ్స్ అవే వాటితో మెల్లగా అటు తిప్పి వీళ్ళని ఆటలో అరటిపండులాగా వాడుకొని ఈ కంపెనీలు అయితే రిమైన్ కంపెనీలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారనేది మాకు కనిపిస్తున్నది. అదే ఆరోపణ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.